సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతల నోళ్లు మూయిస్తారని వార్నింగ్ ఇచ్చారు వర్మ. సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి. ఆ రోజు ఈ వీధి కుక్కలు అరగపోతే ఇంకో 4 సీట్లు పెరుగును. ఈ కుక్కలు ఒక సంవత్సరం మొరగలేదు, మళ్ళీ కుక్కతో కొంకరని ఏమో అవుద్ది, మళ్ళీని ఈ వీధి కుక్కలు మళ్ళీ మొరుగుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఆఖరికి 11 సీట్లు కూడా ఉండవు ఈ కుక్కలు మరుగు. ఈవేళ నేను అంటున్నాను, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అటువంటి వ్యక్తిని నోటితో కూడా చెప్పలేని విధంగా దుర్భాషలాడిన ఈ కుక్కల్ని తరిమి కొట్టాలి. వీళ్ళు నోరు ముయ్యకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వేళ గాజులు తొడిగించి లేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి కొంత సంస్కారం ఉంది కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు. ఈవేళ నేను చెప్తున్నాను, మీరు ఇదే విధంగా బహుబహుమని మరుగుతే కార్యకర్తలే తాట తీస్తారు. ఎవరో కార్యకర్తలు గాజులు తొడించుకుని లేదు. ఒకటి అర్థం చేసుకోవాలి, ఈవేళ నెయ్యి కల్తీ చేశారు. కల్తీ చేయలేదన్నవాడు ఎవడు? ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది, అందులో జంతు కొవ్వు ఉందని రిపోర్ట్ వచ్చింది. 5 సంవత్సరాలు ఆల్రెడీ మీకో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. సింగాల్ గారు ఈవో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో. అప్పుడు బుద్ధి జ్ఞానం లేదు మీ అందరికీ. అప్పుడన్నా మీరు ఎలక్ట్ అయ్యారు, అవ్వలేదు. ఈవేళ ఓలీబాబా డైరీకి పాలు లేకుండా నెయ్యి ఎలాగవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, పాలు లేకుండా నెయ్యి తయారవుద్దా? పాలు లేవు. చంద్రబాబు ఇదివరకు ఏదైతే నిబంధనలు పెట్టారో నిబంధనలు అన్ని పక్కకు తీసేశారు. ఎక్స్పీరియన్స్ 3 సంవత్సరాలు ఉన్నారు, తీసేసారు. సంవత్సరం చాలన్నారు. ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ అన్నారు, 4 కోట్లు, అది తీసేసి 1.5 కోటి చాలన్నారు. ఈ విధంగా డబ్బులు కోట్ల రూపాయలు దండేసి ఆ కోట్ల అవాల్లో విజయవాడలోనూ 15-20 కోట్లు తిరిగినాయి. అలాగే చైర్మన్ గారు పిఏకేమో 5 కోట్లు 6 కోట్లు వచ్చినాయి. ఇంకా ఏ విధంగా వచ్చినాయి అన్నది అన్ని కూడా సిట్ క్లియర్ గా, సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్ క్లియర్ గా చెప్పింది. ఇంకా సిగ్గు లజ్జ లేకుండా మేమేమీ లేదని చెప్పి వాగుతున్నారు. ఈవేళ మీరు ముఖ్యమంత్రి మీద ఇదే విధంగా మళ్ళీ మాట్లాడితే కార్యకర్తలు తిరగబడి తంతారు. అదొకటి గుర్తుపెట్టుకో. ముందు జగన్మోహన్ రెడ్డి సంస్కారం నేర్పుకుంటే రేపు 10 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఉండదు. ఇదే విధంగా మొరుగుతే ఆ ఉన్న 11 కూడా రావు. చంద్రబాబు ఈవేళ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాయకుడిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన మరి పళ్ళు రాలగొట్టాలో ఏమి చేయాలో అది నేర్చుకోవాలి. మేము ఎవరిని కూడా తప్పుగా మాట్లాడం. మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. అందుచేత మళ్ళీ మీరు పేలకుండా జరిగిన దానికి క్షమాపణ చెప్పి సంస్కారబద్ధంగా మీరు నడవండి. విమర్శిస్తే గౌరవ విమర్శ చేయండి. మీరు చేసిన విమర్శ మేము సమాధానం చెప్తాం. పాత పద్ధతిలో ఇలాగే మొరుగుతూ వెళ్తే ఆఖరికి పార్టీ కనపడకుండా, జెండా కనపడకుండా పోద్దని చెప్పి తెలియజేస్తాం. సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఆ రోజు ఈ వీధి కుక్కలు అరగపోతే ఇంకో 4 సీట్లు పెరుగును. ఈ కుక్క